సో గైస్ ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేసుకుందాం. మార్నింగ్ ఆల్రెడీ డెవాప్స్ మీద ఉద్యోగాలు ఉన్నాయి. సో అవి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని డీటెయిల్ వీడియో ఇచ్చాను. ఆ వీడియోలో మీకు చెప్పాను లేటెస్ట్ వర్షన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి వీడియో చేస్తానని చెప్పి దాని గురించి ఈ వీడియో అయితే ఇక్కడ మనందరికి తెలుసు. సో చాలా మంది అంటూ ఉన్నారు సేల్స్ ఫోర్స్లో కాల్స్ లేవు, డెవాప్స్లో కాల్స్ లేవు, ఇంకో దాంట్లో కాల్స్ లేవు. అండ్ వెరీ రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒకటి మీకు చెప్తాను. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే ఒక మే 30, ఓకే, అంటే 15 days బ్యాక్ ప్రీవియస్ ముందు ఏం జరిగిందంటే ఒక మనకు తెలిసిన వాళ్ళు ఒక పర్సన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. అన్ఫార్చునేట్లీ విత్ ఇన్ 1 hourలో ఏదో సిల్లీ రీజన్ చెప్పేసి యువర్ టెర్మినేటర్ అని చెప్పాడు. అండ్ ఇప్పుడు తర్వాత జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు, టెన్షన్ పడిపోతారు. జనరల్గా తెలిసిన వాళ్ళని అరే ఏం చేయాలి, ఏమన్నా సలహా ఇవ్వండి, మీరేమన్నా చేయాలి, మీరేమని చెప్పండి అని అడుగుతారు జనరల్గా. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే రీసెంట్ డేస్లో అసలు కాల్స్ లేవు, దాంట్లో కాల్స్ లేవు, దీంట్లో కాల్స్ లేవు, అసలు మన పరిస్థితి ఏంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఉద్యోగం పోతే ఏం చేయాలి, అలాంటి వాళ్ళకు డెఫినెట్లీ ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా దీంట్లోనే వస్తుంది, చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే సేల్స్ ఫోర్స్ మీద డొమైన్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ మీద పోయింది, ఓకే, టెర్మినేషన్ అయ్యారు. సో నెక్స్ట్ ఇమ్మీడియట్గా విత్ ఇన్ 12 days ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ 17 interviews అటెండ్ అయ్యాడు. 17 interviews అటెండ్ అయ్యాడు. అవుట్ ఆఫ్ 17 3 ఆఫర్ లెటర్లు వచ్చాయి. సో ఇక్కడ సరే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకునే ముందు ఇది ఒక డిస్కస్ చేసిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే చాలామంది కాల్స్ లేవు సార్, ఇప్పుడు నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏం తెలియట్లేదు, కోర్సు కూడా కాల్స్ లేకుండా కోర్స్ నేర్చుకొని ఏం చేస్తాం సార్ అనేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, కాల్స్ ఆర్ దేర్. బట్ యూ హ్యావ్ టు అక్వైర్ ద స్కిల్స్ విచ్ కంపెనీ అకార్డింగ్ టు కంపెనీస్ రిక్వైర్మెంట్. కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు నువ్వు స్కిల్స్ని అక్వైర్ చేసుకుంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్. కానీ ఈ కాంపిటీషన్ తట్టుకొని మనం తెచ్చుకోవాలి అంటే దానికి తగ్గట్టు మనం అందరికంటే ముందులో ఉండాలి. అంతేగాని ఎవరో అన్నట్టు సో ఇప్పుడు కాదు కదా, తర్వాత కదా, కాల్స్ ఎప్పుడు, కాల్స్ ఉన్నాయి. మనం మన సైడ్ నుంచి మన ఎఫర్ట్ ఏది ఆలోచించాలి. సింపుల్గా అదిగో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అది ఫెయిల్ అవుతుంది, ఇది ఫెయిల్ అవుతుంది, బీజీ ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ బీజీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే బిఫోర్ రిలీజింగ్ ద ఆఫర్ లెటర్ దే ఆర్ చెకింగ్ ద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకముందే మొత్తం బ్యాక్గ్రౌండ్ ఓకే అంటేనే మేము ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాం, క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఎక్కువగా ఎంఎన్సీ కంపెనీస్ కంటే స్టార్ట్అప్ కంపెనీస్కి ఎక్కువ ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ సేల్స్ ఫోర్స్ మీద కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అన్నీ సేల్స్ ఫోర్స్ మీద ఆపర్చునిటీస్ ఉన్నాయి, డెవాప్స్ మీద ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనేది లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నేను పొద్దునే చేసిన, జస్ట్ శాంపిల్గా తీసి చూపించిన నేను అంతే, ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా వేరే డొమైన్ చెప్తారు, చెప్పండి, ఆ డొమైన్ నేను ఉద్యోగం తీసి చూపిస్తాను మీకు. దేర్ ఆర్ జాబ్స్ ప్రాపర్ వేలో. ఇప్పుడు టెస్టింగ్ 1 year పెడితే ఉన్నాయి, 2 years పెడితే ఉన్నాయి, ఎలా పెడితే ఉన్నాయని మనం చెక్ చేసుకోవాలి. దాని రిక్వైర్మెంట్ దగ్గర మనం ప్లాన్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కోర్స్ ముందు నేర్చేసుకుంటారు, ఓకే, జాబ్ అవసరం అవుతుంది ఇంక ప్రొఫైల్ పెట్టేటప్పుడు అప్పుడు గుర్తొస్తుంది అనమాట, డాక్యుమెంట్స్ ఏం చేయాలరా అని గబగబా పోయి తెలిసిన వాళ్ళ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఎడిట్ చేసుకొని, పే స్లిప్స్ ఎడిట్ చేసుకొని వచ్చి అదిగోండి చూడండి అంటారు. ఇమీడియట్లీ ఏమవుతుంది, బీజీవీ ఫెయిల్ అవుతుంది. ఏమవుతుంది, అరే బీజీపీ ఫెయిల్ అయింది, అసలు ఎవరైనా సక్సెస్ కావట్లేదు. పోయి ఒక 100 మంది 20 మందికి చెప్తారు, ఆ 20 మంది పోయి ఇంకో 100, ఆ 100 పోయి ఇంకో 1000 మందికి చెప్తారు. అసలు ఫైనల్లీ టాక్ లాస్ట్లో ఏమొస్తుందంటే అసలు ఉద్యోగాలు లేవు. చేసిన తప్పు ఎవరు? ఇక్కడ ఉద్యోగాలు లేవని ఖాళీగా ఎందుకు కూర్చుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా, ఓపెనింగ్స్ అనేవి ఉన్నా లేకపోయినా మన ప్రయత్నాన్ని మనం చేయాలి కదా. సో ఇన్స్పైర్గా తీసుకోండి. వెరీ రీసెంట్గా జరిగింది, నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్ననే నాకు 3 ఆఫర్ లెటర్ వచ్చాయని చెప్పి ఫోన్ చేసి హీ ఇన్ఫార్మ్ మీ. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. కష్టపడేవాడు మంచిగా ఉద్యోగం తెచ్చుకుంటున్నాడు, కంపెనీస్ మారుతున్నాడు, ప్యాకేజ్ హైక్ తీసుకుంటున్నాడు, ఆరామ్సే వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడో వచ్చినప్పుడు అప్పుడెప్పుడో కాల్ స్టార్ట్ అయినప్పుడు చూద్దాం అనుకున్నవాడు అట్లనే ఉన్నాడు. సో ఆలోచించండి. సో కష్టపడండి, సక్సెస్ అవుతారు, ఉద్యోగాలు ఉన్నాయి. Okay, thank you. This is Raj signing off. CYC Guidance Private Limited, one-stop solution for all job related courses. Thank you.